నమస్కారం అండి. శుభవార్త తిరుమల కీలక ప్రకటన అని చెప్పి ఒక వార్త అయితే మనకు వచ్చింది. ఆ వార్త అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోలో. మీరు పూర్తిగా వీడియో చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేస్తాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. తిరుమల అన్నదాన ప్రసాదాల వితరణపై తాజాగా కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. అయితే తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఆలయాలలో రుచికరమైన అన్న ప్రసాదాలు అందజేస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తాజాగా వెల్లడించారు. అయితే టీటీడీ అనుబంధంతో నడుస్తున్న ఆలయాలలో అన్నప్రసాదాలు తయారు చేసే ఓటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని తాజాగా జరిగిన సమీక్షలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే టీడీపీలో ఇంకా ఎవరైనా అన్య మతస్థులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అనిల్ కుమార్ సింఘాల్. అయితే అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా వెల్లడించారు. ప్రస్తుతం టీటీడీ పాలక మండలికి సంబంధించి 15 ఆలయాలలో అన్నప్రసాదం అందిస్తున్నారు. అయితే ఈ నెల 31 తేదీ నుంచి మరో 19 ఆలయాలలో కూడా అన్నప్రసాద వితరణ కూడా ప్రారంభించనున్నారు. మిగిలిన 26 ఆలయాలలో 2026 ఫిబ్రవరి 28 నుంచి అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభం కాబోతుంది.